లాస్ట్ ఇయర్ ఇదే మాన్సూన్ సమయంలో ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల ఎస్పెషలీ మన కొల్లూరు, బట్టిప్రోలు, రేపల్లె ఈ ప్రాంతాల్లో, సోదాపురం ప్రాంతాల్లో ఈ కరకట్ట బెల్ట్ ఏదైతే ఉందో కృష్ణ కరకట్ట బెల్ట్ అంతా కూడా ఈ లో లెవెల్ ఏరియాస్ ఈ మండలాలన్నింటిలో కూడా ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అంతా కూడా చాలా విలేజెస్ ఫ్లడ్ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఈసారి కూడా మనకి 26th, 27th అండ్ కమింగ్ డేస్లో మనకు ఫ్లడ్ అలర్ట్ మనకి ఆల్రెడీ ముందుగా అలర్ట్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ తరఫున తీసుకోవాల్సినటువంటి ప్రివెంటివ్ చర్యలు రెవెన్యూ అఫీషియల్స్తోనూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తోనూ, ఆర్ఎంబీ అఫీషియల్స్తోనూ మా టీమ్స్ మండల్ లెవెల్లో కోఆర్డినేట్ చేసుకొని ముఖ్యంగా ఈ లో లెవెల్ ఏరియాస్లో ఉన్నటువంటి పీపుల్ని, పబ్లిక్ని అలర్ట్ చేసి రెవెన్యూ వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేసినటువంటి రిలీఫ్ సెంటర్స్ పంపించే ప్రాసెస్ ఒకటి. ఎక్కడైనా సరే ఈ ఓవర్ఫ్లో వల్ల రోడ్స్ మీద ఈ వర్షపు నీరు ఫ్లడ్ ఓవర్ఫ్లో వల్ల రాకపోకలకు ఇబ్బంది అవడం జరిగితే అక్కడ ప్రాపర్గా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా, అంటువాంటి ఇన్సిడెంట్ జరగకుండా రాకపోకలు ప్రాపర్గా రెగ్యులేట్ చేసి ఆల్టర్నేటివ్ రూట్స్ ఏమన్నా ఉంటే అటు సైడ్ డైవర్ట్ చేయడం, అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునేటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముందస్తుగా. సిమిలర్లీ ఎక్కడైనా వీక్ బండ్స్ లాస్ట్ టైం గత యొక్క అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని వీక్ బండ్స్ ఉన్నటువంటి చెరువులు, ఈ కరకట్ట ఇంపార్టెంట్ కరకట్టల దగ్గర మనకి కరకట్ట రిలేటెడ్ లో లెవెల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటి కూడా ఒకసారి చూసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా టైం టు టైం అబ్జర్వ్ చేసుకుంటూ అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కమింగ్ డేస్లో ఈ హెవీ రైన్స్ ఫ్లడ్స్ వల్ల ఎక్కడ కూడా ఈ ప్రాంతాల్లో, ఈ మండలాల్లో ఎక్కడ కూడా ఎటువంటి సంఘటన జరగకుండా ముందస్తు చర్యల కోసం మా సిబ్బంది అందరినీ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్రైవ్స్ కండక్ట్ చేస్తాం. సో వెహికల్ చెకింగ్స్ చేయడం జరుగుతుంది. ఎవరైనా డ్రంక్ డ్రైవ్ చేసి ప్రమాదాలు చేయకుండా, సిమిలర్లీ ఓవర్ స్పీడ్కి పోకుండా, అదేవిధంగా ఓవర్లోడింగ్, ఈ ఓవర్లోడింగ్ వల్ల సమ్టైమ్స్ కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇదే కాకుండా హెల్మెట్స్ కూడా డ్యూరింగ్ ట్రావెల్ అప్పుడు ఈ ద్విచక్ర వాహనదారులు వీళ్ళంతా కూడా హెల్మెట్స్ని కంపల్సరీ చేసుకోవడం. ఎందుకంటే సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రమాదం జరిగిన తర్వాత బాధపడడం కన్నా ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవడం ఇంపార్టెంట్. సో ద్విచక్ర వాహనదారుల్ని ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి, 4 వీలర్స్ సంబంధించి వితిన్ టౌన్లో కానీ, నేషనల్ హైవేలో కానీ సో ఎటువంటి రెగ్యులేటరీ చర్యలు తీసుకోవాలో వాటన్నిటిని కూడా ముందున్న రోజుల్లో అంతా కూడా మా టీం ముందు ఒక సరైన యాక్షన్ ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతాం.